విజయవాడ అందాన్ని స్వరూపాన్ని మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఫ్లైఓవర్ను నైట్ వ్యూ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దసరా పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయంను లైటింగ్తో డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆలయం అనేది. అలానే ఆ విద్యుత్ దీపాల కాంతులతో ఫ్లైఓవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అలానే సందర్శకులు కూడా ఈ ఫ్లైఓవర్ మీద సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ చాలా ఆనందిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ గురించి పూర్తి సమాచారంతో ఓపెనింగ్ సెరమనీ రోజు ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లైఓవర్ విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర స్టార్ట్ అయ్యి భవానీపురం దగ్గర ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ను విజయవాడ బస్టాండ్ వైపు నుంచి ఎంటర్ అవుతున్నాం. ఈ ఫ్లైఓవర్ మెయిన్ అట్రాక్షన్, అలాగే ఈ ఫ్లైఓవర్ గురించి ఇంత హైప్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఈ ఫ్లైఓవర్లో 6 కర్వ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకే బ్రిడ్జ్లో ఇలా 6 కర్వ్లు ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. అలాగే ఒక పక్క రివర్ ఉంటుంది, అలానే ఇంకొక పక్క రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ని సోమా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా ఈ ఫ్లైఓవర్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ మీద కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఇక్కడ నుంచే కనిపిస్తుంది. అలాగే కృష్ణమ్మ పర్వలను కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఇలా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి కృష్ణమ్మ పర్వలను చూస్తూ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం భవానీపురం వైపు వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ ఆంధ్రప్రదేశ్లోనే అతి పొడవైన ఫ్లైఓవర్. సో ఇప్పుడు మనం చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ సైడ్. ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ సైడ్ ఉన్న కృష్ణానదిని చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం. సో ఈ మధ్య కురిసిన వర్షాలకు కృష్ణానది అయితే ఉధృతంగా ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు అన్ని గేట్స్ అయితే వాటర్ని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ వీడియోని కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. ఈ ఫ్లైఓవర్ను కన్స్ట్రక్ట్ చేసి ఇలా జనాలను తిరగడానికి ఎలో చేయలేదు ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ మీద చాలా ట్రయల్ రన్స్, అలానే చాలా లోడ్ టెస్టులు కూడా చేసి ఈ ఫ్లైఓవర్ మీద 48 గంటల పాటు 24 లారీలతో టెస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కో లారీలో 29 టన్నుల బరువు ఉంచి ఈ స్పాన్స్ అండ్ పిల్లర్స్ మీద టెస్ట్ చేశారు.
టెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత పబ్లిక్ యూసేజ్కి ఈ ఫ్లైఓవర్ను ఓపెన్ చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళే వారికి కానీ లేదా వయా విజయవాడ వెళ్ళే వారికి కానీ విజయవాడలోనే ఇన్ అండ్ అవుట్ తిరిగే వారికి కానీ ఈ ఫ్లైఓవర్ చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం వల్ల తీరిపోయినట్టే. అలాగే ఇప్పుడు మనం భవానీపురం దగ్గర ఫ్లైఓవర్ ఎండ్ అయింది. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్తే యూటర్న్ ఉంటుంది. సో ఆ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ ఫ్లైఓవర్ని ఎక్కుదాం. ఇప్పుడు మనం భవానీపురం వైపు నుంచి ఫ్లైఓవర్ ఎంటర్ అవుతున్నాం. ఈ ఫ్లైఓవర్ను అక్టోబర్ 16, 2020న ఉదయం 11:30 ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భవానీపురం నుంచి విజయవాడ బస్ స్టాండ్ వైపు వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రిని కూడా దాటి ముందుకు వచ్చాము. సో ఈ రూట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడం అలాగే పబ్లిక్ యూసేజ్కి ఓపెన్ చేయడంతో విజయవాడకు వచ్చే పర్యాటకులకు అలాగే వయా విజయవాడ నుంచి వెళ్ళే పబ్లిక్ కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ చాలా రిలీఫ్ దొరికినట్టే. ఈ ఫ్లైఓవర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర స్టార్ట్ అయ్యి భవానీపురం దగ్గర ఎండ్ అవుతుంది. సో ఈ టోటల్ లెంత్ వచ్చి 2.3 కిలోమీటర్స్. అలానే ఈ ఫ్లైఓవర్లో దాదాపు 6 కర్వ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ప్రతిష్టాత్మకంగా అలానే చాలా ఛాలెంజింగ్గా ఈ ఫ్లైఓవర్ని అయితే సోమా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇలాంటి ఫ్లైఓవర్స్ ఇండియాలోనే టాప్ 3లో ఇది థర్డ్ది. ఈ ఫ్లైఓవర్ మొత్తం టోటల్ 6 లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అటు సైడ్ ఒక 3 లైన్స్ అలానే ఇటు సైడ్ ఒక 3 లైన్స్. చాలా పెద్ద ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ను దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ ఫ్లైఓవర్ను కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్తో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలన్నీ తీరినట్టే. ఈ ఫ్లైఓవర్ మీద దాదాపు లోడ్ టెస్ట్ అనేది 48 అవర్స్ పాటు ఒక్కొక్క లారీలో 28 టన్నుల బరువు పెట్టి సుమారు 28 టన్నుల బరువును పెట్టి లోడ్ టెస్ట్ చేశారు ఫ్రెండ్స్. దాదాపు ఒక్కొక్క ఎక్స్టెన్షన్ అంటే ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి మధ్యన సెగ్మెంట్ అని అంటారు.
ఆ సెగ్మెంట్ మీద దాదాపు 12 లారీలను 48 గంటల పాటు ఉంచి హెవీ లోడ్ టెస్ట్ అయితే చేశారు. ఆ లోడ్ టెస్ట్ని కూడా ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 16వ తారీఖున ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ ఫ్లైఓవర్ ప్రజల అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ గురించి పూర్తి సమాచారం ఒక వీడియో చేసి లాస్ట్ వీక్ పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియోని కూడా చూడండి. సో ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అవడంతో భవానీపురం నుంచి విజయవాడ 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ వెళ్ళే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చాలా ఫ్రీగా ఇక్కడిని ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నారు. సో ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అవడంతో వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంది. ట్రాఫిక్ కష్టాలన్నీ ఈ ఫ్లైఓవర్తో తీరిపోయినట్టే. అలానే ఈ ఫ్లైఓవర్ విజయవాడ స్వరూపాన్ని, అలానే విజయవాడ అందాన్ని మరింతగా పెంచింది. ఫ్రెండ్స్, ఈ ఫ్లైఓవర్ విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.